కెవిన్ కాల్ కట్ చేసిన తర్వాత బెంచ్‌పై గట్టిగా చేత్తో కొట్టి, ఢం. ఐటీ. ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరగబోతుంది. వాడి వ్యసనాన్ని స్లోగా తగ్గేలా చేద్దామని అనుకున్నాను. కానీ వాడేమో ఇప్పుడు ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇలా అయ్యావు అభి? ఎందుకు? ముందు ఉన్న అభిలా ఎప్పుడు మారుతావు? టాక్సీలో లాస్య మరియు విరాలి ఇద్దరూ అభి ఇంటికి చేరుకున్నారు. లాస్య మరియు విరాలి ఇద్దరూ కారులో నుంచి బయటకు దిగి లగేజ్ తీసుకున్నారు. వావ్! డార్లింగ్, చూసావా ఎంత బాగుందో ఈ ఇల్లు? ఇంద్రభవనంలా ఉంది. నీకు ఇంద్రభవనంలా ఉంది. నాకేమో ఇది అరుంధతి కోటలా ఉంది. ఇంకాసేపు ఉంటే ఆ పశుపతి వస్తాడు. ఏంటో భయంగా ఉంది. చూడు, నిన్ను వాడు అస్సలు గుర్తుపట్టలేడు. ఏమో, గుర్తుపడితే? అరే, నువ్వు అలా అనుకుంటే నిజంగానే గుర్తుపడతాడు. నువ్వు తన ముందు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండు. ఓకే, సరే, ఇక నేను వెళ్తాను. నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నన్నడుగు. ఓకేరా బేబీ, జాగ్రత్త. నువ్వు కూడా డార్లింగ్. ఐ మిస్ యూరా. నేను కూడా. సరే బాయ్ అని చెప్పి లాస్య వచ్చిన టాక్సీలోనే రిటర్న్ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే గట్టిగా శ్వాస తీసుకొని, వావ్! విరాలి, నువ్వు చెయ్యగలవు. పద, నీకేం కాదు అని అంటూ అడుగు ముందుకు కదిపింది. చుట్టూ చూస్తున్న తనకు మెయిన్ డోర్పై ఉన్న అక్షరాలు తనని ఆకర్షించాయి. దానితో సైడ్లో ఉన్న ఆ గేట్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ గోల్డ్ కలర్ మెటల్ ప్లేట్ పైన అమృత అని రాసి ఉండటం చూసింది. దాంతో ఇంకో సైడ్ ఉన్న గేట్ వైపు చూసింది. అక్కడ అభిర్ అని ఉంది. అంటే ఈ గేట్స్ రెండు క్లోజ్ చేస్తే అభిర్ అండ్ అమృత అని వస్తుంది. కానీ ఈ అమృత ఎవరు? ఏమో, మనకెందుకు అని అనుకుంటూ ఇంటి లోపలకు అడుగుపెట్టింది. వైట్ మార్బుల్తో ఇల్లు చాలా చక్కగా కట్టారు. చుట్టూ రకరకాల పూల మొక్కలు. ఈ పూల మొక్క లేదు అని లేకుండా అన్నీ ఉన్నాయి. పెద్ద మామిడి చెట్టు, దానికి పాడుబట్టి ఉన్న ఒక ఉయ్యాల కూడా ఉంది. అక్కడ కూడా సేమ్ అమృత, అభిర్ అని రాసి ఉంది. అవన్నీ చూస్తూ లోపలకు వెళ్ళిన విరాలి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చందు ఆఫీస్ని తన మేనేజర్కు అప్పచెప్పి కారులో అభి ఇంటికి బయలుదేరాడు. ఇటువైపు క్యాబిన్లో ఉన్న అభి కూడా కెవిన్తో కలిసి ఇంటికి బయలుదేరాడు. కెవిన్ మరియు చందు ఇద్దరూ మనసులో ఒకటే ఉంది, విరాలికి ఏం కాకూడదు అని. కారులో ఏసీ ఆన్ చేసినా కూడా కెవిన్కి చెమటలు పడుతూ ఉండటంతో, ఏంటి కెవిన్, దేని గురించో అంతలా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు? ఆ, అది ఏం లేదు సార్, జస్ట్ ఆఫీస్ వర్క్స్ గురించి ఆలోచిస్తున్నాను. హ్మ్, ఇక నువ్వు ఎక్కువగా బర్డెన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక హాఫ్ వర్క్ విరాలి చేస్తుంది కదా. హా, అవును సార్. ఒక చేత్తో కార్ హ్యాండిల్ బ్యాలెన్స్ చేస్తూ పాకెట్లో ఉన్న హ్యాండ్ కీ తీసుకొని చెమటలు తుడుచుకున్నాడు. ఇంటి లోపల ఎంటర్ అయిన విరాలి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనకు ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద ఫోటో గోడకు అతికించి ఉంది. ఇంటి లోపలకు ఎవరు వచ్చినా ఆ ఫోటో చాలా చక్కగా కనబడుతుంది. ఎంత పెద్ద ఫోటో! ఈ ఇంటికే మహారాణిలా ఉంది. కానీ ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉండగా కింద అమృత అని తన బర్త్డే డేట్ అండ్ డెత్ డేట్ రాసి ఉంటుంది. అయ్యో పాపం, చనిపోయిందా? చనిపోయి 6 ఏండ్లయ్యాయి. కానీ ఈ అమ్మాయికి సార్కి సంబంధమేంటి? కొంపదీసి తన భార్యనా? కానీ పెళ్ళైన అబ్బాయిలా కనిపించట్లేదే. అలాగే నేను ఎప్పుడూ వినను కూడా వినలేదు అభిసారికి పెళ్ళి అయ్యిందని. మరి ఇలా అమ్మా నాన్న ఫోటో కూడా పెట్టకుండా ఈ అమ్మాయి ఫోటో పెట్టారు అంటే తను చాలా ఇంపార్టెంట్ పర్సనే అయి ఉంటుంది.
అని అనుకుంటూ లగేజ్ సైడ్‌లో పెట్టి మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. అలా టెర్రస్ పైకి వెళ్ళింది విరాలి. చుట్టూ ఎక్కువ బిల్డింగ్స్ కూడా లేవు. ఎందుకంటే అది సిటీకి దూరంగా ఉంటుంది. హ్మ్. అంతేలే. రాక్షసులు జనాల మధ్య ఎందుకు ఉంటారు? ఏ మాటకామాట. ఇల్లు మాత్రం అద్భుతంగా ఉంది. పోన్లే అని మాట్లాడుకుంటూ ఉండగా అభి కారు రావటం గమనించింది. అది అభి సార్ కారేమో. ముందు కిందకు వెళ్ళాలి అని అనుకుంటూ కిందకు పరిగెత్తుకుంటూ వస్తుంది. తను కిందకు వచ్చేలోపే కింద సోఫాలో కూర్చొని ఉంటాడు అభి. తనని చూడగానే గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయింది. ఏంటే విరాలి, వెనుక నుంచి చూస్తేనే ఇలా వణికిపోతున్నావ్? డైరెక్టుగా చూస్తే అక్కడికక్కడే గుండె పగిలి చస్తావేమో అని అనుకుంటూ చిన్నగా అభి ముందుకు వచ్చి నిలబడింది. కానీ అక్కడ ఉండేది అభి కాదు, ఇంకెవరో వ్యక్తి. దాంతో ఎవరా అని క్వెషన్ మార్క్ ఫేస్ పెడుతుంది. తనని చూసిన ఆ వ్యక్తి లేచి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, భయపడకండి, నేను అభి ఫ్రెండ్ చందు. నేను కూడా ఇక్కడే ఉంటాను. హో, అవునా? హలో సార్, నేను అభి సార్ అసిస్టెంట్ విరాలిని. హా, నైస్. ఓకే, నాకు కాస్త కాఫీ తీసుకొని వస్తారా? హా సార్, ఖచ్చితంగా అని అంటూ ఇంతకు ముందు ఇల్లు మొత్తం చూసేటప్పుడు కిచెన్ ఎక్కడ ఉందో చూడటం వల్ల డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. తను వెళ్తున్న వైపే చూస్తూ, హ్మ్. తెలివైన దానివే. అభి కనిపెట్టకుండా ఉండాలని ఫేస్ మొత్తం మార్చుకొని వచ్చావా? కానీ నీ బ్యాడ్ లక్. తనకి ఆల్రెడీ నువ్వెవరో తెలిసిపోయింది. నీ ప్లాన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ లాంటివే. బట్ భయపడకు. నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా. వాడి వల్ల ముందే చాలా మంది అమ్మాయిలు సఫర్ అయ్యారు. అది వాళ్ళే కోరుకొని చేసుకున్నారు. అది వేరే విషయం కానీ నిన్ను మాత్రం తన వల్ల సఫర్ అవ్వనివ్వను. మాట ఇచ్చాను కదా, నిలబెట్టుకోవాలి. కిచెన్‌లోకి వెళ్ళిన విరాలి, అయ్యో, ఏంటి నారాయణ నాకీ తిప్పలు? హా అని చెప్పి వచ్చాను. నాకేమో స్టవ్ ఆన్ చేయటం కూడా రాదే. హా, ఐడియా, యూట్యూబ్ ఉందిగా అని అనుకుంటూ ఫోన్లో టీ ఎలా చెయ్యాలో ప్రాసెస్ చూసి టీ ప్రిపేర్ చేసి చందు దగ్గరకు వస్తుంది. చందుకి టీ ఇస్తున్నప్పుడే ఇంటి లోపలకు ఎంటర్ అయ్యారు కెవిన్ మరియు అభి. చందుని చూసిన కెవిన్ హమ్మయ్య అని అనుకున్నాడు. అభి ఏమో కాస్త షాక్ అయ్యాడు. విరాలి తెచ్చిన కప్ని చేతిలోకి తీసుకొని సిప్ చేశాడు. అంతే, ఆశ్చర్యంగా విరాలి వైపు చూసి వెలికిగా నవ్వాడు. ఏంటి సార్, బాలేదా? హా, లేదు లేదు, చాలా బాగుంది. ఇంత అద్భుతమైన టీని నా జన్మలో ఇంతవరకు తాగలేదు. అవునా, అంత బాగుందా? అవును అని అంటూ ఇది తాగగానే నా నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్ అన్నీ ఉరేసుకొని చచ్చిపోయి ఉంటాయి. ఏంటి ఈ అమ్మాయి ఫస్ట్ టైం టీ పెట్టినట్టు ఉంది? షుగర్‌కి బదులు ఉప్పు వేసింది. పోన్లే, ఇంకేం చెయ్యమనలేదు. లేదంటే దేని బదులు ఏది వేసేదో అని అనుకుంటూ ముందుకు చూశాడు. అక్కడ అభి మరియు కెవిన్ నిలబడుకొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. చందు ముందు చూడటంతో విరాలి కూడా అటువైపు చూసింది. అక్కడ అభి ఉండటం చూసి బాగా భయపడిపోయింది. వాళ్ళిద్దరిని చూడటంతో అభి ముందుకు అడుగులు వేశాడు. నేరుగా విరాలి దగ్గరకు వెళ్ళి, వెల్కమ్ టు మై హౌస్ విరాలి. ఎలా ఉంది నా ఇల్లు? ఒక విధమైన టోన్‌లో చెప్పాడు. ఆ! ఆ! అది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది సార్. కానీ త్వరలోనే నీ అభిప్రాయం మారిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇది నీకు నరకంలా కనబడుతుంది అని చిన్నగా వినిపించినట్లు చెప్పాడు. ఏంటి సార్? అదే, నా ఇల్లు కదా, బాగుండదా ఏంటి? సరే, అదుగో అదే నీ రూమ్. వెళ్ళు. అలాగే సార్ అని వెళ్తూ వెనక్కు తిరిగి అభి దగ్గరకు వచ్చింది.
దాంతో ఏంటి అన్నట్టు చూశాడు అభి. అంటే సార్, నాదొక డౌట్. "హ్మ్. అడుగు. అక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు?" అని వేలుతో చూపించింది. అందరూ ఆ ఫోటో వైపు చూసి కళ్ళు పెద్దవి చేశారు. అయ్యో! ఈ పాప తనకి తానుగా ఇరుక్కుంటుంది ఏంటి? అడక్కూడని ప్రశ్న అడిగింది అని అనుకుంటున్నాడు చందు. ఆ ఫోటో వైపే కాసేపు చూసి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. విరాలికి ఏం అర్థం కాలేదు. ఎందుకు అలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని. ఏమైంది సార్? నేను తప్పుగా ఏమన్నా అన్నానా? అది మీకు తర్వాత చెబుతాను. పదండి, మీకు ఏం చెయ్యాలో చెబుతాను. అలాగే. కెవిన్ విరాలిని తీసుకొని తను ఉండాల్సిన రూంకి వెళ్ళాడు. చందు ఆ ఫోటో వైపే చూస్తూ, అవును, ఇది అడగకూడని ప్రశ్న. అభి నేరుగా తన రూంకి వెళ్ళి బెడ్‌పై వాలిపోయాడు. తన కళ్ళ నుంచి చిన్నగా కన్నీళ్లు కారుతూ ఉంటే వాటిని బయటకు రానివ్వకుండా కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా తన మనసులోని చిత్రాలని మెదడులో తలెత్తడం మొదలయ్యాయి. ఏంటి అమృత? బాధగా ఉందా? లేదు. నాకు తెలుసు. పెళ్ళైన అమ్మాయికి తనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అనుకుంటుంది. సారీ అమ్మూ. నా వల్లే నీకు ఒక అందమైన కుటుంబం దొరకలేదు. అలా అనకండి. పెళ్ళైన అమ్మాయికి తన కుటుంబం, తన భర్త అండ్ తన బిడ్డ ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఇంకో 5 మంత్స్‌లో నా బిడ్డ, నేను ఇద్దరం కలిసి మిమ్మల్ని ఏడిపిస్తాం. హ్మ్. నీ గోలనే తట్టుకోలేకున్నాను. మీరిద్దరూ కలిస్తే ఇక నా బ్రెయిన్‌ని ఫ్రై చేసుకొని తింటారు. యావండి, ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే తాతయ్యకి మన గురించి తెలిస్తే ఊరుకుంటారా? తెలీదు కానీ నాకు నమ్మకముంది. నా అమృతని ఎవరైనా ఎలా కాదనగలరు? నిన్ను అందరికి పరిచయం చేసిన తర్వాత ఈ బిజినెస్ అన్నీ వదిలేస్తా. హ్యాపీగా ఇద్దరం వీటన్నిటికీ దూరంగా మన బేబీతో కలిసి ఉందాం. ఇలా తన గతం కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఇదంతా ఆ విరాలి వల్లే. వచ్చి రాగానే కన్నీళ్లు తెప్పించింది. మొదటిసారి కలవగానే నా చెంపపై కొట్టింది. దీనికి పనిష్మెంట్‌లో డోస్ పెంచాలి. విరాలి మరియు కెవిన్ ఇద్దరూ రూమ్ లోపలికి వచ్చారు. రూమ్ చాలా పెద్దదిగా ఉంది. అవును. సరే, ఏదో చెప్పాలి అన్నారు? హా! అవును. కానీ అంతకంటే ముందు, దయ్యం సినిమాలో స్టార్టింగ్‌లో గుండె జబ్బులు ఉన్నవారు చూడొద్దు అంటారు కదా! అలాగే మీకు కూడా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హా! లేదు లేదు. నాకే హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు. అయితే మంచిది. ఇదిగోండి ఈ వాటర్ బాటిల్. నాకు దాహంగా లేదండి. హా! నేను చెప్పే కొన్ని అద్భుతమైన విషయాలు విన్నాక దాన్ని జీర్ణించుకోవాలి కదా! అందుకే. హోహ్! సరే, స్టార్ట్ చెయ్యండి. హా! సో, మన బాస్ శ్రీరామచంద్రుడు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా టచ్ చెయ్యలేదు. డీసెన్స్‌కి మారుపేరు. ఏంటి? నిజమా? అవును. కాకపోతే నేను చెప్పిన వాటిని రివర్స్ చేసుకోండి. ఏంటి? అవును. అంటే? హా! రోజూ నైట్ తన గెస్ట్ హౌస్‌కి వెళ్ళి అమ్మాయిలతో ఉంటాడు. హా! అంటే? అంటే ఏం చెప్పాలి? ఏం జరుగుతుందో అదే చెప్పండి. అంత డైరెక్ట్‌గా ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటే ఏమవుతుంది? హా! ఏమవుతుంది? అదే, ఏమవుతుందో అదే అవుతుంది. కానీ నాకెలా తెలుస్తుంది ఏమవుతుందో? అబ్బా! మళ్ళీ చందు సార్‌ని అడగండి కావాలంటే. అబ్బా! చెప్పండి. సార్, వాళ్ళతో ఫిజికల్‌గా కాంటాక్ట్ అవుతాడు. ఏంటి? అని గట్టిగా అరిచి బాటిల్‌లో ఉన్న వాటర్ సగం వరకు తాగేస్తుంది. అవును. ఇంకా ఉంది, వినండి. ఇంకానా? ఇంకా ఏం మిగిలిందని చెప్పటానికి? మీరిప్పుడు
సార్ పిఏ కాబట్టి ఆ అమ్మాయిలకు కాల్ చేసి సార్ గెస్ట్ హౌస్‌కి పంపించాలి. ఏంటి? మళ్ళీ పెద్ద షాక్ తగిలింది విరాలికి. అవును. మీ బాస్ నన్ను పిఏ అనుకున్నారా? లేక బ్రోకర్ అనుకుంటున్నారా? ఇన్నేళ్లు పని చేసిన నాకే అర్థం కాలేదు. మీరు ఇప్పుడే వచ్చారు. మీకేం అర్థమవుతుంది? నిజమే. అయినా ఇంత బ్రతికి ఇలాంటి పని చేయాల్సి వస్తుందేంటి? కానీ మా సార్ అంత చెడ్డవాడు కాదండి. ఇంకా ఏం చెయ్యాలి? చెయ్యకూడనివన్నీ చేస్తున్నారుగా మీ సార్. హా! అది నిజమే. సరే, ఇదిగోండి సార్‌తో కాంట్రాక్ట్ తీసుకున్న అమ్మాయిల లిస్టు. కాంట్రాక్టా? అవును. సార్‌తో నైట్ స్పెండ్ చేసే అమ్మాయిలు కాంట్రాక్ట్ తీసుకొని స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ బ్యాంక్‌కి మార్నింగ్ 50,00,000 డిపాజిట్ కూడా చెయ్యాలి. ఏంటి? 50,00,000? అవును. నేను ఇది చెయ్యలేను. ఇలా ఒక బ్రోకర్‌లా ఆ అమ్మాయిలకు కాల్ చేసి రండి రండి అని పిలవలేను. పిలవాలి. పిలవలేను. ఇప్పుడే చెప్పేస్తా. నేను పిఏగా ఉండలేను అని. ఆగండి. ఆపకండి. అది కాదు. మరి? మీరు కాంట్రాక్ట్‌లో సైన్ పెట్టారు. మర్చిపోయారా? పర్లేదు. క్యాన్సిలింగ్ చేస్తాను. మీరు ఆ పేపర్స్ సరిగ్గా చదవలేదు కదా? ఆహా! లేదు. చదవలేదు. ఏమైంది? చదివి ఉంటే బాగుండేది. ఏమైంది? అందులో ఏం రాసుందో ఒకసారి చదవండి. కెవిన్ అలా అనటంతో తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న పేపర్స్ తీసి చదవటం మొదలుపెట్టింది. ఏంటి? ఈ కాంట్రాక్ట్‌లో సైన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఖచ్చితంగా సార్ పిఏలా ఉండాలా? అవును. లేదంటే 50 కో కో కోట్లు కట్టాలా? నో. యెస్. ఇది దారుణం. మిమ్మల్ని చదవద్దని మేము చెప్పలేదు కదా! నా తలరాత రాసేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు కబడ్డీ ఆడుతూ ఉన్నారా ఏంటి? అందుకేనేమో ఇప్పుడు నా గ్రహాలన్నీ నాతో కబడ్డీ ఇలా ఆడుతున్నాయి. ఛ! అయినా మీకు ఒకసారి కూడా ఛీ! ఏంటి నా బ్రతుకు ఇలాంటి పని చేయాల్సి వస్తుంది అని అనిపించట్లేదా? లేదు. ఎందుకు? అలవాటైపోయిందా? హా! అలాగే అనుకోండి. సరే. ఇదిగోండి నైట్ 7కి ఈ అమ్మాయిలకి కాల్ చేసి చెప్పండి. అండ్ కాసేపటి తర్వాత ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. కెవిన్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే చిన్నపిల్లలా ఏడుస్తూ ఛీ! ఛీ! ఆ! నో. ముందు ఈ విషయం ఆ గుడ్లగూబకి చెప్పాలి అని అంటూ లాస్యకి కాల్ చేసింది. డ్రామా చూస్తున్న లాస్ట్ దీనికేం పని లేదా? నన్ను ప్రశాంతంగా ఒక్కరోజు కూడా డ్రామా చూసుకోనివ్వలేదు అని అంటూ కాల్ ఎత్తింది. ఏంటే గూట్లే? ఒసేయ్ గాడిదా! నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఇప్పటి వరకు జరిగినవన్నీ షాకింగ్ విషయాలేలే. ముందు చెప్పు ఏమైందో? ఆ అభిగాడి గురించి అద్భుతమైన విషయాలు తెలిసాయి. అద్భుతమైన విషయాలా? ఏంటిది? హా! సర్ శ్రీరామచంద్రుడంట. ఏంటి? అవును. ఒసేయ్! వాడు రోజుకొక అమ్మాయిలతో తిరుగుతాడంట. అరే! ఇవి కామన్ కదే ఇప్పుడు. ఒసేయ్ చించు మొహందానా! తిరగటమంటే రాత్రంతా అమ్మాయిలతో ఉంటాడంట. ఏంటి? వాడికేం పోయే కాలం? ఛీ! హా! అంతేకాదు ఆ అమ్మాయిలకు కాల్ చేసి ఇన్విటేషన్ ఇచ్చి మరీ రమ్మనాలంట. ఏంటి? నువ్వేమైనా బ్రోకర్‌వా? అసలు అలాంటి పని చెయ్యటం కంటే ఏ నూతిలో దూకటమే బెటర్. ముందు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి నేను చెయ్యలేను అని చెప్పి వచ్చేసేయ్.